మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా కనిపించే శరీరం యొక్క ఒక భాగం వాస్తవంగా ఎంత గాఢమైన రహస్యాన్ని దాచి ఉంచింది? మానవ శరీరాన్ని ప్రాచీన ఋషులు బ్రహ్మాండం యొక్క లఘురూపమని పిలిచారు. మరి ఈ లఘు బ్రహ్మాండం యొక్క అత్యంత రహస్యమయ కేంద్రం బొడ్డు, ముఖ్యంగా స్త్రీల బొడ్డు. దాన్ని శాస్త్రాలలో కేవలం శరీరం యొక్క అవయవం కాదు, శక్తి యొక్క ద్వారమని చెప్పబడింది. బొడ్డు అనేది గర్భంలో మొదటి సంబంధం, తల్లి మరియు శిశువు మధ్య ఏర్పడే స్థానం. ఇదే బిందువు నుంచి జీవితం యొక్క మొదటి శక్తి, మొదటి పోషణ మరియు మొదటి శ్వాస వంటి అనుభవం జోడించబడుతుంది. ప్రాచీన భారతీయ గ్రంథాలలో చెప్పబడింది, బొడ్డు కేవలం జైవిక కేంద్రం కాదు, ఆధ్యాత్మిక శక్తి యొక్క ద్వారం. దీన్నే సంస్కృతంలో నాభిమండలమని, యోగశాస్త్రంలో మణిపూర చక్రమని పిలుస్తారు. మణిపూర చక్రం బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. ఇది అగ్నితత్వం యొక్క కేంద్రమని మనస్సులో ఉంచబడుతుంది. ఇదే అగ్ని జీవితానికి గతి ఇస్తుంది. ఈ అగ్ని సమతుల్యంగా ఉన్నప్పుడు వ్యక్తి లోపల ఆత్మవిశ్వాసం, ఇచ్ఛాశక్తి మరియు సృజనశక్తి బలవంతమవుతాయి. స్త్రీల విషయంలో ఈ శక్తి మరింత ప్రత్యేకమవుతుంది, ఎందుకంటే వారి గర్భంలో మొత్తం బ్రహ్మాండాన్ని జన్మనిచ్చే సామర్థ్యం దాగి ఉంటుంది. అందుకే శాస్త్రాలలో చెప్పబడింది, స్త్రీ యొక్క నాభిమండలంలో దేవి యొక్క సృజనశక్తి ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది. గర్భోపనిషత్తులో వర్ణన లభిస్తుంది, గర్భస్థ శిశువుకు లభించే ప్రాణశక్తి యొక్క మూలం బొడ్డు ద్వారా ప్రవహిస్తుంది. ఇది కేవలం జైవిక వాస్తవం కాదు, గాఢమైన ఆధ్యాత్మిక సత్యం. బొడ్డు సక్రియంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితంలో స్థిరత్వం, సమృద్ధి మరియు శక్తి ప్రవాహం సహజంగా జరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా బొడ్డు యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత చెప్పబడింది. చరక సంహితలో వర్ణించబడింది, బొడ్డు ప్రాంతంలో 13 ముఖ్య నాడులు కలుస్తాయి. వీటిని నాభినాడులోని పిలుస్తారు. ఈ నాడుల ద్వారా మొత్తం శరీరంలో ప్రాణ మరియు రక్తం ప్రవహిస్తాయి. అందుకే ప్రాచీన కాలంలో బొడ్డుపై ఔషధ తైలం పోయడం లేదా బొడ్డు చికిత్స చేయడం అత్యంత ప్రభావవంతమైనదిగా మనసులో ఉంచబడింది. ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే స్త్రీల బొడ్డు కేవలం ప్రాణకేంద్రం మాత్రమే కాదు, చంద్రుడు మరియు సూర్యుడి శక్తి యొక్క సంగమస్థలం. చంద్రుడు స్త్రీత్వం యొక్క ప్రతీక మరియు సూర్యుడు అగ్ని యొక్కదే. ఈ రెండు శక్తులు బొడ్డులో సమతుల్యంగా ఉన్నప్పుడు స్త్రీలో అపారమైన శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే శాస్త్రాలలో చెప్పబడింది, స్త్రీ యొక్క నాభిమండలంలో దేవీ యొక్క సృజనశక్తి ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది. గర్భోపనిషత్తులో వర్ణన లభిస్తుంది, గర్భస్థ శిశువుకు లభించే ప్రాణశక్తి యొక్క మూలం బొడ్డు ద్వారా ప్రవహిస్తుంది. ఇది కేవలం జైవిక వాస్తవం కాదు, గాఢమైన ఆధ్యాత్మిక సత్యం. బొడ్డు సక్రియంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితంలో స్థిరత్వం, సమృద్ధి మరియు శక్తి ప్రవాహం సహజంగా జరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా బొడ్డు యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత చెప్పబడింది. చరక సంహితలో వర్ణించబడింది, బొడ్డు ప్రాంతంలో 13 ముఖ్య నాడులు కలుస్తాయి. వీటిని నాభినాడులు అని పిలుస్తారు. ఈ నాడుల ద్వారా మొత్తం శరీరంలో ప్రాణ మరియు రక్తం ప్రవహిస్తాయి. అందుకే ప్రాచీన కాలంలో బొడ్డుపై ఔషధ తైలం పోయడం లేదా బొడ్డు చికిత్స చేయడం అత్యంత ప్రభావవంతమైనదిగా మనసులో ఉంచబడింది. ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే స్త్రీల బొడ్డు కేవలం ప్రాణకేంద్రం మాత్రమే కాదు, చంద్రుడు మరియు సూర్యుడి శక్తి యొక్క సంగమస్థలం. చంద్రుడు స్త్రీత్వం యొక్క ప్రతీక మరియు సూర్యుడు అగ్ని యొక్కది. ఈ రెండు శక్తులు బొడ్డులో సమతుల్యంగా ఉన్నప్పుడు స్త్రీలో అపారమైన శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే శాస్త్రాలలో చెప్పబడింది, స్త్రీ యొక్క నాభిమండలంలో దేవీ యొక్క సృజనశక్తి ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది. గర్భోపనిషత్తులో వర్ణన లభిస్తుంది, గర్భస్థ శిశువుకు లభించే ప్రాణశక్తి యొక్క మూలం బొడ్డు ద్వారా ప్రవహిస్తుంది. ఇది కేవలం జైవిక వాస్తవం కాదు, గాఢమైన ఆధ్యాత్మిక సత్యం. బొడ్డు సక్రియంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితంలో స్థిరత్వం, సమృద్ధి మరియు శక్తి ప్రవాహం సహజంగా జరుగుతుంది. స్త్రీల బొడ్డుని గుప్త శక్తి ద్వారం అని చెప్పడానికి కారణం ఇదే. ఇది వారి శరీరానికి జీవితమివ్వడమే కాదు, మొత్తం సృష్టికి జన్మనిచ్చే సామర్థ్యం కలిగి ఉంది. అందుకే శాస్త్రాలలో స్త్రీని శక్తి అన్నారు,
మరియు దేవీ ఆరాధనలో వారి బొడ్డును సృజన కేంద్రమని మనసులో ఉంచారు. తంత్రశాస్త్రం చెప్తుంది, సాధకుడు స్త్రీ యొక్క నాభిమండలం ధ్యానం చేసినప్పుడు అందులో దాగి ఉన్న దివ్యశక్తి యొక్క అనుభవం చేయగలడు. ఇదే ఆ బిందువు. అక్కడి నుంచి శక్తి పైకి ఎక్కి హృదయం మరియు తరువాత సహస్రారం వరకు చేరుతుంది. స్త్రీ కోసం ఇది బ్రహ్మాండీయ శక్తిను సంరక్షించి వ్యక్తపరిచే మాధ్యమం. మీరు చూసి ఉంటారు, అనేక సంప్రదాయాలలో నృత్యం చేసేటప్పుడు స్త్రీలు బొడ్డు ప్రాంతంలో ప్రత్యేక ఆభరణాలు ధరిస్తారు. ఉదాహరణకు కరణి లేదా నాభి అలంకరణ. దీని ఉద్దేశం కేవలం సౌందర్యం కాదు, శక్తిను జాగృతం చేయడం. ఆభరణాలు ధాతువులతో తయారవుతాయి మరియు ధాతువు శక్తిను ఆకర్షించి సమతుల్యం చేసే పని చేస్తుంది. అందుకే ప్రాచీన భారతీయ స్త్రీలు ఆభరణాలను కేవలం అలంకరణ కాదు, సాధన యొక్క భాగమని మనస్సులో ఉంచేవారు. యోగిక విజ్ఞానంలో చెప్పబడింది, సాధన సమయంలో శ్వాస బొడ్డు చుట్టూ కేంద్రీకృతమైనప్పుడు లోపల ఒక అగ్ని ప్రజ్వలిస్తుంది. ఈ అగ్నిని జఠరాగ్ని లేదా యోగాగ్ని అని పిలుస్తారు. స్త్రీల శరీరంలో ఈ అగ్ని మరింత సూక్ష్మమైనది మరియు సున్నితమైనది, మరియు ఇది ప్రజ్వలిస్తున్నప్పుడు అందులో సృజన యొక్క అనంత సామర్థ్యం ప్రకటమవుతుంది. ఆధునిక విజ్ఞానం కూడా దీన్ని అంగీకరిస్తుంది. బొడ్డు ప్రాంతంలో అతిపెద్ద నెట్వర్క్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. దాన్ని రెండవ మెదడు అని పిలుస్తారు. అంటే ప్రాచీన ఋషులు చెప్పినది బొడ్డు నుంచి చేతన మరియు శక్తి నియంత్రించబడుతుంది. ఇవాళ విజ్ఞానం ద్వారా కూడా అంగీకరించబడుతుంది. స్త్రీల బొడ్డును గుప్తశక్తి ద్వారం అని చెప్పడానికి కారణమిదే. ఇది వారి శరీరానికి జీవితమివ్వడమే కాదు, మొత్తం సృష్టికి జన్మనిచ్చే సామర్థ్యం కలిగి ఉంది. అందుకే శాస్త్రాలలో స్త్రీని శక్తి అన్నారు, మరియు దేవీ ఆరాధనలో వారి బొడ్డును సృజన కేంద్రమని మనసులో ఉంచారు. తంత్రశాస్త్రం చెప్తుంది, సాధకుడు స్త్రీ యొక్క నాభిమండలం ధ్యానం చేసినప్పుడు అందులో దాగి ఉన్న దివ్యశక్తి యొక్క అనుభవం చెయ్యగలడు. ఇదే ఆ బిందువు. ఇది లోపల సుప్తశక్తిని జాగృతం చేస్తుంది. అందుకే అనేక సాధనలలో బొడ్డుపై కేంద్రీకృత ధ్యానం యొక్క ప్రత్యేక విధి చెప్పబడింది. చెప్తారు, బ్రహ్మాండం సృష్టి జరిగినప్పుడు మొదటి బిందువు బొడ్డు కమలం. విష్ణువు యొక్క బొడ్డు నుంచే బ్రహ్మ ప్రకటమయ్యారు మరియు సృష్టి యొక్క రచన మొదలైంది. ఈ ప్రతీక మనకు చెప్తుంది, బొడ్డు కేవలం శరీరం యొక్క అవయవం కాదు, సృష్టి యొక్క మూల కేంద్రం. మరియు స్త్రీల విషయంలో ఈ బొడ్డు వాస్తవంగా ఆ దివ్య రహస్యం యొక్క ప్రత్యక్ష ఝలక్. ఎవరైనా అడిగితే బొడ్డును శక్తిద్వారం ఎందుకు చెప్పారు అయితే జవాబు ఇదే. ఇది జీవితానికి ధురి, ఇది సృజన యొక్క మూలం, ఇది ఆస్థానం. అక్కడి నుంచి బ్రహ్మాండీయ శక్తి మనిషిలో ప్రవహిస్తుంది. స్త్రీ యొక్క బొడ్డు ఈ శక్తిని సంభాళించి దాన్ని జీవితం మరియు జగత్తులో ప్రకటన చేస్తుంది. కాబట్టి మరుసటిసారి మీరు స్త్రీత్వం యొక్క శక్తి గురించి ఆలోచించినప్పుడు గుర్తుంచుకోండి, ఆమె బొడ్డు కేవలం శారీరక కేంద్రం మాత్రమే కాదు, దివ్యశక్తి యొక్క ద్వారం. ఈ ద్వారం మనకు స్మరణ చేస్తుంది, ప్రతి స్త్రీ తన లోపల మొత్తం సృష్టిని ధరించే సామర్థ్యం కలిగి ఉంది. ఇదే ఆమె గుప్త శక్తి, ఇదే ఆమె చమత్కారం, మరియు ఇదే ఆమె అనంత బలం. స్నేహితులరా, మీరు చూశారు ఎలా సాధారణంగా కనిపించే బొడ్డు వాస్తవంగా మొత్తం బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని సమేటుకొని కూర్చుందో. ఇది సాధారణ అవయవం కాదు, ఇది జీవితం యొక్క మూలమూలం. ఇది ఆస్థానం. అక్కడి నుంచి ప్రతి మనిషి యొక్క మొదటి సంబంధం సృష్టితో జోడించబడుతుంది. ముఖ్యంగా స్త్రీల కోసం ఈ స్థానం కేవలం శరీరం యొక్క కేంద్రం కాదు, శక్తి, సృజన మరియు దేవీత్వం యొక్క ప్రత్యక్ష ద్వారం. మనం ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఈ ఎహసాస్ కలుగుతుంది, మన శాస్త్రాలు కేవలం కల్పన మాటలు చెప్పవు, గాఢమైన సత్యం మరియు అనుభవం నుంచి జన్మించిన జ్ఞానధారను మనకు అందజేస్తాయి. ప్రతి దేవీ స్వరూపం, ప్రతి సంప్రదాయం మరియు ప్రతి కథ వెనుక ఈ సందేశం దాగి ఉంది. స్త్రీని గౌరవించండి, ఎందుకంటే ఆమె లోపల స్వయంగా బ్రహ్మాండం యొక్క శక్తి ఉంది. ఈ జ్ఞానం మిమ్మల్ని కొంచెమైనా తాకిందా? మీకు అనిపించిందా ఈ మాటలు కేవలం వినడానికి కాదు, జీవితంలో అమలు చేయడానికి యోగ్యమైనవి అని? అయితే ఈ వీడియోను ఇక్కడే ముగించకండి. దీన్ని మీ లోపల అనుభవించండి, మీ ఆత్మలో నిలుపండి మరియు ఇతరులకు చేర్చండి.
ఎందుకంటే బహుశా మరొకరు కూడా ఈ రహస్యాలను తెలుసుకొని తన జీవిత దృష్టికోణాన్ని మార్చుకోగలడు. స్నేహితులారా, మనం జీవిస్తున్న ఈ సంసారంలో ప్రతిరోజూ కొత్త కొత్త మాటలు వినిపిస్తాయి. కాని ప్రాచీన భారతీయ జ్ఞానం ఎంత గాఢమైనది మరియు ఆత్మను కదిలించేదైతే అలాంటిది ఎక్కడా లభించదు. మీరు కోరుకుంటే ఇలాంటి అరుదైన రహస్యాలు, ఇలాంటి దాగి ఉన్న సత్యాలు మరియు ఇలాంటి గాఢమైన కథలు మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక చిన్న అడుగు, ఒక సబ్స్క్రైబ్ మన మధ్య ఈ జ్ఞానం యొక్క ధారను మరింత బలవంతం చేస్తుంది. మరియు అవును, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. తర్వాతసారి ఏదైనా కొత్త రహస్యం మీ ముందు తెరవబడినప్పుడు మీరు మొదటివారవుతారు.